సుదీర్ఘంగా సాగిన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది మంత్రివర్గం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ, సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు మంత్రులు. రిపబ్లిక్ డే సందర్భంగా 400 మంది జీవిత ఖైదీలకు విడుదల లభించింది. మరోవైపు చంద్రన్న కానుక లక్ష్యం నెరవేరకపోవడంతో సివిల్ సప్లై అధికారులపై ఫైర్ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు. విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. దాదాపు 6 గంటల పాటు సమావేశం జరిగింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చించిన కేబినెట్ ఈసారికి కూడా హైదరాబాద్ లోనే సెషన్స్ నిర్వహించాలని డిసైడ్ అయింది. రిపబ్లిక్ డే సందర్భంగా 400 మంది జీవిత ఖైదీల విడుదలకు జీవో జారీ చేసింది. దశాబ్దాల నుంచి ప్రభుత్వ భూముల్లో నిర్మించుకున్న ఇళ్ల క్రమబద్దీకరణపై కేబినెట్ లో చర్చించారు. 100 నుంచి 500 గజాల వరకు ఉన్న స్థలాలను రెగ్యులరైజ్ చేయాలని కేబినెట్ కమిటీ సిఫార్సు చేసింది. ఈ రాష్ట్రంలోని వివిధ జైళ్లలో యావజ్జీవ శిక్ష పొందుతున్న 400 మంది ఖైదీలకు ఎవరికైతే అర్హత ఉందో అటువంటి వాళ్ళు విడుదల చేయవలసిందిగా రాష్ట్ర మంత్రివర్గం గవర్నర్కు రికమెండ్ చేయడం జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్ను డ్రౌట్ ప్రూఫ్ రాష్ట్రంగా మార్చాలని, నీరు చెట్టు కార్యక్రమం అయితేమి, ఈ పంట సంజీవిని ఫారం ఫండ్స్ ఈ రాష్ట్రంలో దాదాపు 10 లక్షల ఫారం ఫండ్స్ తవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏపీలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపైన కేబినెట్ నజర్ పెట్టింది. ఇసుక రివ్వుల వేలం, విద్యుత్ ఛార్జీల పెంపు, చంద్రబాబు దావోస్, సింగపూర్ పర్యటనల డెవలప్మెంట్స్ పై రివ్యూ జరిగింది. అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన తుళ్లూరు మండలం నేలపాడు గ్రామస్తులు తమ గ్రామాన్ని ఖాళీ చేయాలని నిర్ణయించినట్టు ఏపీ కేబినెట్ ప్రకటించింది. దీనికి సంబంధించిన అంగీకార పత్రాన్ని సిఆర్డీఏ అధికారులకు అందజేశారు. పోలవరం ప్రాజెక్టుకి ఈస్ట్ గోదావరి జిల్లాలో ఏదైతే R&R ప్యాకేజ్ కింద అక్కడ పేద రైతులు గాని నిర్వాసితులు అడుగుతున్న 55 కోట్లు ఈ రోజు కేబినెట్ మంజూరు చేయడం జరిగింది. తోటపల్లి పూర్తి స్థాయిలో 1,50,000కి నీళ్లు ఇవ్వటం, గుండ్లకమ్మ పూర్తయింది. దాని రేపు ఎప్పుడైతే కృష్ణకి గాని నాగార్జున సాగర్ ఆ ప్రాంతానికి నీరు వచ్చినప్పుడు గుండ్లకమ్మ ప్రాజెక్టును కూడా జాతికి అంకితం చేస్తాం. ఈ కార్యక్రమాలన్నింటి మీద కూడా ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున మరి పర్యటన కూడా తీసుకోబోతున్నారు. కేబినెట్ భేటీలో పౌర సరఫరాల శాఖపై ఫైర్ అయ్యారు సీఎం చంద్రబాబు. సర్కార్ ప్రతిష్టాత్మకంగా స్టార్ట్ చేసిన చంద్రన్న కానుక కార్యక్రమం సివిల్ సప్లై అధికారుల నిర్లక్ష్యం వల్ల అబాసు పాలైందని చంద్రబాబు సీరియస్ అయ్యారు. మరోవైపు ఇతర శాఖల్లో జోక్యం చేసుకోవద్దంటూ మంత్రి అచ్చెన్నాయుడిని చంద్రబాబు మందలించినట్టు సమాచారం.